హలో అందరికీ, మై నేమ్ ఇస్ సందీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొత్తానికైతే మన ఛానల్లో పైథాన్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తా. మనలో చాలామంది మన అంకుల్స్ చెప్పారనో లేదా మన అన్న అక్క చెప్పారనో మనం సిఎస్సిలో జాయిన్ అవుతాం. మనం సిఎస్సిలో జాయిన్ అయినాక కూడా మనం కూడా అందరిలానే సెమ్ మొత్తం ఆడేసుకుని సెమ్ ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ కోసం చదివి దాని తర్వాత మళ్ళీ సెమ్ మొత్తం ఆడేసుకుంటే మనకి ఎటువంటి స్కిల్ అనేది డెవలప్ అవ్వదు. ఇప్పుడు బయట ఉన్న ఇండస్ట్రీలో ఏఐ అనేది చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఈవెన్ 19-20 ఇయర్స్ వాడు కూడా ఓన్ స్టార్టప్ బిల్డ్ చేస్తున్నాడు. మనం వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. సో మీరు కూడా మీ సెమ్ సబ్జెక్ట్స్ చదువుకోకుండా మీకు మీరు ఓన్గా కూర్చొని ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీరు అలా ఓన్గా స్కిల్ నేర్చుకుంటే మీరు బయట ఇండస్ట్రీలో స్టాండ్ అవుట్ అవుతారు. మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్ ఉన్నా సరే మీ ఫస్ట్ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి ఆలోచించకండి. మీరైతే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను పైథాన్ కోర్స్ చెప్తున్నా కదా, ఈ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది అంటే కాదు. ఈ పైథాన్ నేర్చుకున్నాక డేటా సైన్స్ అవన్నీ నేర్చుకుని జాబ్ వస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంతే ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి. సో మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసేద్దాం. పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసే కన్నా ముందు మనకి ప్రపంచంలో C++, జావా స్క్రిప్ట్ లాంటి ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండగా మనం పైథాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో చెప్తాను. పైథాన్ అనేది ఒక బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఈవెన్ ఎటువంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. మీకు ఈవెన్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు పైథాన్ అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పైథాన్ నేర్చుకోవడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు బూమ్ అవుతున్న డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ లాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే మీకు పక్కా పైథాన్ వచ్చి ఉండాలి. సో ఇప్పుడు పైథాన్ ఎవరు డెవలప్ చేశారో చెప్తా చూడండి. పైథాన్ డెవలప్ చేసింది గుయిడో వ్యాన్ రుజమ్ అనే అతను డెవలప్ చేశారు. మనం అందరం అనుకుంటాం కదా ఈ పైథాన్ అనే పేరు అదొక స్నేక్ పేరు అనుకుంటాం కదా. సో ఇదైతే స్నేక్ పేరు కాదు. సో ఇదే ఈ పైథాన్ అనే పేరు ఏంటంటే అదొక బ్రిటిష్ కామెడీ షో పేరు. ఈ గుయిడో వ్యాన్ రుజమ్ అనే అతను బ్రిటిష్ కామెడీ షోస్కి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. సో అతను ఈ పైథాన్ అనేది ఆ బ్రిటిష్ కామెడీ షో నుంచి ఒక పేరు తీసుకొచ్చి ఇతను డెవలప్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పేరుగా పెట్టారు. సో ఆ కామెడీ షో పేరు ఏంటంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఈ పైథాన్ అనే పేరు ఆ మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే బ్రిటిష్ కామెడీ షో నుంచి వచ్చిందనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు పైథాన్ మీ సిస్టంలో రన్ చేయాలంటే మీ దగ్గర ఒక 2 టూల్స్ అయితే ఉండాలి. ఆ టూల్స్ ఏంటంటే ఒకటి కోడ్ ఎడిటర్. మనకి చాలా కోడ్ ఎడిటర్స్ ఉంటాయి, లైక్ విఎస్ కోడ్, పైచార్మ్ అనుకుండానే ఉంటాయి. నేనైతే విఎస్ కోడ్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ పైథాన్ కోడ్ రన్ అవ్వడానికి మన సిస్టంలో అయితే పైథాన్ డౌన్లోడ్ అయి ఉండాలి. మీ దగ్గర ఎవరైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళైతే నేను చెప్పిన స్టెప్స్ చేయండి. ఒకవేళ ల్యాప్టాప్స్ లేకపోయినా పర్లేదు, నేను కోర్స్ చెప్తున్నప్పుడు మీరు పెన్ పేపర్ తెచ్చుకొని కోర్స్ వింటూ నోట్స్ రాసుకుంటూ అని నేను చెప్పిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే మీకు పక్కా పైథాన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్ లేకపోయినా సరే. ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉందో వాళ్ళైతే ఫస్ట్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. నాది విండోస్ కాబట్టి విండోస్ అని సెర్చ్ చేస్తున్నా. సో అలా ప్రెస్ చేసాక ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఒకవేళ విండోస్ వాడితే ఈ లింక్ ప్రెస్ చేయండి. మీరు ఒకవేళ లినక్స్ సిస్టమ్ వాడుతుంటే ఈ లింక్ ప్రెస్ చేయండి. మీది ఒకవేళ మ్యాక్బుక్ అయితే ఈ లింక్ ప్రెస్ చేయండి. నాది విండోస్ కాబట్టి ఇది ప్రెస్ చేస్తున్నా. సో అలా ప్రెస్ చేయగానే మనకి ఇదైతే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో విఎస్ కోడ్ డౌన్లోడ్ అయిపోయాక మనమైతే విఎస్ కోడ్ని సెటప్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏదైతే స్టెప్స్ చేస్తున్నానో మీరు కూడా అదే చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ మీకు క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అంటే మీకు ఒకవేళ డెస్క్టాప్ మీద విఎస్ కోడ్ ఐకాన్ కావాలంటే అది ఎనేబుల్ చేసుకోండి, లేదంటే డిసేబుల్ చేసేయండి. ఈ రెండింటిని అయితే మీరు అసలు ఏం టచ్ చేయొద్దు. మీరు ఒకవేళ ఈ రెండింటిని డిసేబుల్ చేశారంటే మీకు విఎస్ కోడ్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్ చేసేయండి. సో ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు మనకి పైథాన్ కూడా కావాలి కాబట్టి మనం పైథాన్ డౌన్లోడ్ అనేది సెర్చ్ చేసుకుందాం. ఆ సెర్చ్ చేసాక ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 3.13.3 ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. మీకు పైథాన్ డౌన్లోడ్ అయిపోతుంది లోపల. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోతుంది. అది ఇప్పుడైతే మనం పైథాన్ సెటప్ చేసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానో మీరు కూడా అదే చేయండి. ఈ రెండు ఎనేబుల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ప్రెస్ చేస్తే మీ దాంట్లో అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అయితే విఎస్ కోడ్ అండ్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా. సో మీ దాంట్లో పైథాన్ సరిగ్గా ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీరైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అక్కడ పైథాన్ వర్షన్ టైప్ చేయండి. ఎంటర్ చేస్తే
మీకు ఒకవేళ ఇక్కడ పైథాన్ 3.13.3 అని వస్తే మీ దాంట్లో సరిగ్గా ఇన్‌స్టాల్ అయినట్టు. ఒకవేళ మీకు ఇలా రాకపోతే మీరు ఎక్కడ తప్పు చేశారు. మీకు ఒకవేళ రాకపోతే మళ్ళీ వెనక్కెళ్ళి వీడియో చూడండి. ఇన్‌స్టాల్ అయిపోతది. వచ్చేస్తది. దాని తర్వాత ఇప్పుడైతే నేను మీకు వీఎస్ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తా చూడండి. మీరు ఇందాక వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒకవేళ క్రియేట్ ఎ డెస్క్‌టాప్ ఐకాన్ అనేది ఎనేబుల్ చేసుకొని ఉంటే మీకు ఇక్కడ డెస్క్‌టాప్ మీద ఎక్కడో ఒక చోట మీకు వీఎస్ కోడ్ వచ్చుంటది. లేదా మీకు అది ఒకవేళ డిసేబుల్ చేసుకొని ఉంటే సెర్చ్ బార్‌లో వీఎస్ కోడ్ అని సెర్చ్ చేయండి. వీఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే వీఎస్ కోడ్ ఓపెన్ అవుతది. లేదా ఇంకొక మెథడ్ ఎలా అంటే మీరు ఇక్కడ ఫస్ట్ డెస్క్‌టాప్ మీద ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను సందీప్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఇది క్రియేట్ చేసుకున్నాక అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక ఇక్కడ పైన సీఎండీ అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఆ సందీప్ అనే ఫోల్డర్ వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిపోతది. సో మీరైతే ఇవాల్టి వీడియోలో పైథాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అండ్ పైథాన్ యూజెస్ అండ్ వీఎస్ కోడ్ అండ్ పైథాన్ ఇన్‌స్టాలేషన్ చూసాం కదా! మన నెక్స్ట్ వీడియోస్‌లో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అవన్నీ నేర్పిస్తా. మీరు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు కామెంట్స్‌లో చెప్పండి ఎలా చెప్పానంటే ఇది నాకు ఫస్ట్ టైం కదా! ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవచ్చు, అంటే మీకు ఇంకా ఎటువంటి కోర్సెస్ కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు కామెంట్స్‌లో చెప్తే నేను నెక్స్ట్ టైమ్ రెక్టిఫై చేసుకుంటా. నెక్స్ట్ మీకు డైలీ ప్రాక్టీస్ క్వెషన్స్ కోసం అండ్ టిప్స్ కోసం మన ఇన్‌స్టా పేజ్ అయితే ఫాలో అయిపోండి. మీకు ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి పక్కా పైథాన్ అయితే నేర్పించే బాధ్యత నాది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.